హలో ఆల్. ఈరోజు మనం ఫ్రైడ్ రైస్ని ఇంట్లోనే చాలా ఈజీ అండ్ టేస్టీగా ఎలా తయారు చేయాలో చూసేయండి. ఫ్రైడ్ రైస్ అంటే పిల్లలే కాదండి, పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు కదా. ఇలా ఇంట్లో ఫ్రైడ్ రైస్ చేసేయండి, చాలా బాగుంటుంది, ఎంతో ఇష్టంగా తింటారు. అచ్చం బయట స్ట్రీట్ స్టైల్ లాగేనండి. ఈ ఫ్రైడ్ రైస్ కోసం నేను ఇక్కడ క్యాబేజీ, ఒక క్యారెట్, క్యాప్సికమ్, 2 పచ్చిమిర్చి, అలాగే 2 ఉల్లిపాయలు తీసుకుంటున్నాను. ఈ ఫ్రైడ్ రైస్ కోసమని నేను ఇక్కడ బాస్మతి బియ్యాన్ని తీసుకుంటున్నాను. 1.5 గ్లాస్ బాస్మతి బియ్యాన్ని తీసుకుంటున్నాను. మీరు కావాలంటే నార్మల్ రైస్తోనైనా కానీ చేసుకోవచ్చు. క్లీన్ చేసి పక్కన పెట్టుకుందాం. కూరగాయలన్నింటినీ ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. క్యాబేజీని వాటర్లో వేసుకున్నాను. నేను ఇక్కడ స్టవ్ ఆన్ చేసుకొని ఇలా కడాయిని పెట్టుకొని 3 టేబుల్ స్పూన్లంతా ఆయిల్ని వేసుకున్నాను. నేను ఇక్కడ వెల్లుల్లిని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అలాగే క్యారెట్ ముక్కల్ని, ఉల్లిపాయ ముక్కల్ని, పచ్చిమిర్చి ముక్కల్ని, క్యాప్సికమ్ ముక్కల్ని, క్యాబేజీని నీటిలోంచి వంపేసి వేసుకోవాలి. ఇలా కూరగాయల ముక్కలన్నింటినీ వేసుకున్నాం కదా. మీ దగ్గర ఉన్నట్లయితే బీన్స్ని కూడా వేసుకోవచ్చు. వీటన్నింటినీ వేసుకొని ఒక 2 మినిట్స్ పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని వేసుకుంటున్నాను. అలాగే ఒక 1/2 టీ స్పూన్ అంతా గరం మసాలాని వేసుకుంటున్నాను. 1 టీ స్పూన్ ధనియాల పొడిని వేసుకుంటున్నాను. ఒక 1/2 టీ స్పూన్ అంతా కారాన్ని వేసుకున్నాను. అలాగే ఒక 1/2 టీ స్పూన్ మిరియాల పొడిని వేసుకుంటున్నాను. మీరు స్పైస్ కావాలంటే మిరియాల పొడిని ఇంకాస్త ఎక్కువగా యాడ్ చేసుకోవచ్చు. బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కూరగాయ ముక్కలన్నీ బాగా ఫ్రై అయిపోయాయి కదా. ఇందులోకి నా దగ్గర సోయా సాస్ ఉంది. 1 టీ స్పూన్ అంతా సోయా సాస్ని వేసుకున్నాను. అలాగే రెడ్ చిల్లీ సాస్ని 1 టీ స్పూన్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. మంటని హై ఫ్లేమ్లో ఉంచుకోవాలి ఫ్రై చేసుకునేటప్పుడు. ఇప్పుడు ఇవన్నీ బాగా ఫ్రై అయిపోయాయి కదా. ఇందులోకి మనం ఉడికించి పక్కన పెట్టుకున్న బాస్మతి రైస్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. మంటని హై ఫ్లేమ్లోనే ఉంచుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటేనే మనకి స్ట్రీట్ స్టైల్ ఫ్లేవర్ అనేది వస్తుంది. ఇలా మొత్తాన్ని కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ చేసుకుందాము. అంతేనండి, ఎంతో టేస్టీ అండ్ ఈజీగా తయారు చేసుకునే స్ట్రీట్ స్టైల్ వెజ్ ఫ్రైడ్ రైస్ రెడీ. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సింప్లీ థాట్స్ బై అను. మీకు ఎలా కుదిరిందో నాకు కమెంట్లో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎవ్రీబడి.